హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు ఎప్పుడు పెట్టుకునేటట్టుగానే అలారం పెట్టేసుకున్నాను 5:30కి. కానీ లేవలేకపోయానండి. 6:10 అలా అయిపోయింది. లేచిన వెంటనే గదులన్నీ తుడుచుకుంటూ వచ్చేసాను. తర్వాత బ్రష్ చేసుకొని కొంచెం కాఫీ పెట్టుకొని తాగేసాను. తరువాత కర్రీ అయితే వంకాయ టమాటా వండానండి. అసలు పులుసులా వండుదామని అనుకున్నాను. కానీ మళ్ళీ ఏం చేశానంటే అందులో కొద్దిగా మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇగురులా చేసేసాను. కూర అయితే రెడీ అయిపోయింది. ఇంక ఈ పక్కన అన్నం అయితే అవుతుంది. ఇంకా దోశలోని కొబ్బరి చట్నీ వేసుకొని తినేయడమేనండి. అంతే. చాలా బద్ధకంగా ఉంది. ఒక్కొక్కసారి చాలా బద్ధకంగా అనిపిస్తుంది కదా. అలాగే నైట్ కూడా గిన్నెలు ఏమి తోమకుండానే పడుకుండిపోయానండి. ఏమీ క్లీన్ చేయలేదు. ఇవన్నీ కూడా 6:10కి లేచిన తర్వాతే అన్నీ క్లీనింగ్ కూడా చేసుకున్నాను. ఇవన్నీ క్లీన్ చేస్తే పక్కన పెట్టేస్తాను అనమాట. ఇప్పుడు ఇంకా అన్నం వాష్ చేస్తాను. తర్వాత ఇంకా దోశలు వేసేసి పక్కన పెట్టేస్తాను. తర్వాత లంచ్ బాక్సెస్ కూడా సర్దుకోవాలి కదా. ఇవన్నీ అయినప్పటికీ అదే టైం అవుతుందండి. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే ఎవరైనా కొంచెం లంచ్ ఉండి కాఫీ మార్నింగే లేచాక కాఫీ కలిపి ఇచ్చి అలా పెట్టి అన్నీ కూడా వాళ్ళే చేస్తే ఎవరైనా చేసి పెడితే ఎంత బాగుందో అనిపిస్తుంది కదా. కానీ మన తల్లి దగ్గర ఉంటే ఆ సర్దాలన్నీ తీరుతాయండి. అదే తల్లి లేకపోతే అప్పుడు తెలుస్తుంది అనమాట. మనకి ఎప్పుడు చిన్న ఒంట్లో బాగోకపోయినా ఫస్ట్ గుర్తొచ్చేది తల్లేనమాట. కాళ్ళు చాలా అంటే చాలా నొప్పులు వచ్చేస్తున్నాయి అనమాట అండి. దానివల్ల నిద్ర పట్టక ఎప్పుడుకో నిద్ర పట్టింది. ఇంకా లేచిన తర్వాత ఈ పనులన్నీ మామూలే కదండి. కొద్దిసేపు బాధపడతాము, తర్వాత మామూలుగానే పని అంతా కూడా చేసేసుకుంటాము. మీలో ఎవరికైనా అలా అనిపిస్తుందా? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.